హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పండ్ర. నేను చూపించబోయే వీడియో కొబ్బరి మట్టలతో చీపురు కట్టలను తయారు చేసుకోవడం. ఇలా చీపురు కట్టలు తయారు చేసుకోవడానికి మనము కొబ్బరి చెట్టు నుండి రాలిపోయిన మట్టలని తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిపోయాక వీటిని ఇలా చేత్తోనైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనకు ఏదైనా చాక్ లేదా కొడవలి లాంటివి తీసుకొని వీటిని గీరుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం వాటికి ఎక్స్ట్రా వేస్టేజ్ ఉన్నది దాన్ని కొడవలి లేదా చాక్తో మళ్ళీ నీట్గా చేసుకోవాలి. అది వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఒక్కొక్కటి శుభ్రపరచుకోవాలి. అది ఎలాగా అంటే ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా, లేదు అంటే వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది, అది చూసేద్దాం. ఇలా మొత్తం చేసుకున్నాక మనం ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవాలి. అది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇలా చేయడం వలన చీపురు పుల్లలన్నిటివి సన్నగా ఉంటాయి. ఇలా సన్నగా ఉన్న చీపురు పుల్లలన్నిటిని మనం ఊడ్చుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా నీట్గా చేసుకున్న చీపురు పుల్లలని కట్టుకొని ఊడ్చుకుంటే చిన్న చిన్న దుమ్ము అనేది కూడా వెళ్ళిపోతుంది. మనం బయట కొనే చీపురు కట్టల కంటే ఇది చాలా బెస్ట్. సో ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇలా నీట్గా అయిపోయాక వీటన్నిటిని ఒక దగ్గర మంచిగా ఇలా అనుకొని కార్నర్స్ అనేటివి కట్ చేయాలి. ఎందుకంటే కార్నర్స్ అనేది అన్ఈక్వల్గా ఉంటాయి. వీటి వల్ల మనకు దుమ్ము అనేది కొంచెం పోదు. అందుకోసం మనం కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వాటిని కట్టుకోవాలి. ఇలా ఏదైనా థ్రెడ్ తీసుకొని దాన్ని ఈక్వల్గా అని కట్టుకుంటే చీపురు కట్ట తయారైపోతుంది. దీంతో ఊడ్చుకుంటే దుమ్ము అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.